ప్రస్తుతం మనం సుదర్శన్ మరియు దేవి థియేటర్ల దగ్గర ఉన్నాం. ఈరోజు గేమ్ చేంజర్ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇక్కడ పోలీసు వారు వాళ్ళ బందోబస్తుతో మరియు ఇక్కడికి వచ్చే ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించాయని మనం చూడొచ్చు. ఎందుకంటే రీసెంట్గా సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అంటే పుష్ప 2 సినిమా సందర్భంగా రేవతి అనే మహిళ మృతి చెందగా అది పెద్ద న్యూస్ అంటే పెద్ద ఇన్సిడెంట్గా మారిపోయింది. సో మళ్ళీ గేమ్ చేంజర్ ఇష్యూలో మళ్ళీ అటువంటి ఇన్సిడెంట్ తలెత్తకుండా పోలీసులు మాత్రం ఇక్కడికి వచ్చిన వారిని అంటే చాలా జాగ్రత్తగా అంటే ఎవరికి ఏ ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవడం జరుగుతుంది. అంతేకాదు గేమ్ చేంజర్ సినిమా ఇప్పటికే అంటే 4 నుంచి 7 గంటల షో మధ్య 7 గంటల షో ఇప్పటికే జరిగిపోవడం జరిగింది. అంటే సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకులు అంటే వారి రివ్యూని కూడా సమర్పించడం జరిగింది. అయితే ముఖ్యంగా తెలంగాణ పోలీసు వాళ్ళు ముఖ్యంగా అంటే సినిమాకు వచ్చే ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అంటే అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే మేజర్గా చాలామంది సినిమా ప్రేక్షకులు వచ్చేది ఈ ఆర్టీసీ క్రాస్లోని సుదర్శన్ మరియు దేవి థియేటర్కే ఎక్కువగా పబ్లిక్ వస్తుంటారు. ఎందుకంటే ఈ థియేటర్లలో సినిమా చూస్తే ఆ అనుభూతి వేరుంటుందని చాలామంది ప్రేక్షకులు భావిస్తుంటారు. ఈ తరుణంలో చాలామంది ప్రేక్షకులు వస్తున్నారు కాబట్టి పోలీసులు ఖచ్చితంగా అంటే ఎవరికి ఏ ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవాలని జాగ్రత్తగా ఇక్కడ వాళ్ళ బలగాలను మోహరించి ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవడం జరుగుతుంది.